కాలం ఈ విశ్వంలో అత్యంత అంతుచిక్కని శక్తివంతమైన అంశం. ఒక క్షణం గడిచినా అది తిరిగి రాదు. కానీ చరిత్రలో కొన్ని కథలు కాలానికి అతీతంగా నిలుస్తాయి. కొన్నిసార్లు కేవలం కొద్ది నిమిషాలు కొన్ని లక్షల సంవత్సరాలకు సమానం కావచ్చు. వినడానికి వింతగా ఉందా? అయితే ఈ కథ మీకోసమే. ఇది కాలానికి ఒక భిన్నమైన నిర్వచనాన్ని చూపిన ఒక రాజు కథ, ఒక మహాభారత కాలపు టైం ట్రావెలర్ కథ. సత్యయుగం. భూమిపై ధర్మం 4 పాదాలపై నడుస్తున్న కాలం. ఎక్కడా అధర్మం లేదు, అన్యాయం లేదు. అనర్థ దేశాన్ని కాకుద్మి అనే పేరున్న చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన అజేయుడు, ధైర్యశాలి, జ్ఞానవంతుడు. ప్రజలందరూ ఆయన్ని దైవంగా కొలిచేవారు. రాజ్యమంతా సుభిక్షంగా సుఖశాంతులతో విరాజిల్లుతోంది. కానీ ఎంతటి రాజైనా ఒక బాధ్యత తప్పదు. కాకుద్మికి రేవతి అనే ఏకైక కుమార్తె ఉంది. ఆమె సౌందర్యం, వినయం, సద్గుణాలకు భూమిపై మరెవ్వరూ సాటిలేరు. పెళ్లి వయసు వచ్చిన రేవతికి తగిన వరుడిని వెతకడం రాజుకి అతిపెద్ద బాధ్యతగా మారింది. అనేక రాజ్యాల యువరాజుల గురించి విన్నాడు, స్వయంగా పరిశోధించాడు. వారి గుణగణాలను, వీరత్వాన్ని తనిఖీ చేశాడు. కానీ రేవతికి సరితూగేవాడు దొరకలేదని ఆయనకు అనిపించింది. రాజుకు తన కుమార్తె భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన కలిగింది. సామాన్య రాజుల కంటే ఒక దివ్యమైన, మహాత్ముడైన వరుడు మాత్రమే రేవతికి తగినవాడని ఆయనకు అనిపించింది. భూలోకంలో తగిన వరుడు లభించలేదనే నిరాశతో కాకుద్మి ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంటాడు. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని కలిసి రేవతికి తగిన వరుడిని గురించి స్వయంగా అడగాలని నిర్ణయించుకుంటాడు.